కంచన భరణ బిరాస సువేశ కానన కుండల కుంచిత కేశ. కంచన భరణ బిరాస సువేశ కంచన కుండల బిరాస సువేశ. ఆంజనేయ స్వామి వస్త్రాలు కంచన భరణ బిరాస సువేశ. ఆయన వస్త్రాలు బంగారంగా, ఆయనే బంగారం ఆంజనేయ స్వామి. కంచన భరణ బిరాస సువేశ కానన కుండల కుంచిత కేశ. ఆంజనేయ స్వామి పుట్టినప్పుడు కుండలు ఉన్నాయంట. అంటే ఎలాగంటేనండి, ఇప్పుడు వాలి ఒకరోజు అంజనాదేవిని ఆయన్ని భోజనానికి పిలిచారంట. కేసరిని అంజనాదేవిని భోజనానికి పిలిచారంట. పిలిచి ఒక మంచి విషంతో ఒక పాయిజనస్ సూప్ తయారు చేసి పెట్టారంట. సో ఆయన ఏంటంటే, నారదుడు చెప్పాడంట, నీ కులంలో ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు, నీకంతా శక్తివంతుడు, నీకంతా తేజవంతుడు పుట్టబోతున్నాడు అంజనాదేవి కనంగానే ఇంకా వాళ్ళు తట్టుకోలేక వాళ్ళకి పిలిచి ఆ సూప్ ఏదైతే ఆ పాయిజనస్ సూప్ ఏదైతే తయారు చేశారో దాంతో పెట్టారంట. ఆ సూప్ తినంగానే అంజనాదేవి అబార్షన్ అయిపోయి ఉంటుందని అనుకున్నాడంట. సరే చూస్తే అంజనాదేవి ఒక హెల్దీ బేబీకి కంది అనగానే ఒక్కసారిగా చూశారంట. ఏదైతే ఆ పాయిజనస్ మెటల్స్ ఏదైతే వాడారో అవన్నీ కూడా ఆయన కుండల కింద మారాయంట, ప్రొటెక్షన్గా మారినాయంట ఆ పాయిజనస్ అంతా కూడా. సో కంచన భరణ బిరాస సువేశ కానన కుండల కుంచిత కేశ. కేశ అంటే జుట్టు, కలి హేర్ అంటారు హనుమతి. అది సామాన్యమైన జుట్టు కాదండి ఆంజనేయ స్వామి జుట్టు అంటే. అంటే ఒకనొక రోజు యుధిష్ఠిర మహారాజు ఒక యాగం తలపెట్టాడంట. ఆ యాగం చేయడానికి ఒక ఋషిని తీసుకురావాలి. ఆ ఋషి ఏంటంటే సగం మనిషి సగం డేర్ మొహం అనమాట, సగం జంక మొహం ఉంటుందన్నమాట. ఆ మనిషిని తీసుకురావాలంటే అంత తేలికైన విషయం కాదు. సో అది భీముడికి చెప్పాడు. సో భీమసేనుడు తీసుకుని రావాలన్నమాట. సో ఏ విధంగా తీసుకురావాలని ఆలోచిస్తున్నాడంట భీముడు. అంటే ఏంటంటే, ఆ ఋషి చేస్తాను యజ్ఞం, కాకపోతే ఒక చిన్న షరతు, నాకంటా ముందు నువ్వు నడవాలి, నాకంటా నువ్వు ముందు వెళ్ళావనుకో ఆ డెస్టినేషన్కి, అప్పుడు నేను చేస్తాను. నేనే ముందు వెళ్ళాను అనుకో, నాకేం కావాలో అది నువ్వు ఇచ్చేసేయాలంట, నేను దీన్ని చంపేస్తానంట. సరే అని భీముడు ఒప్పుకున్నాడంట. కానీ భీముడికి భయం ఉంది ఏ విధంగా వెళ్ళాలి అని. అప్పుడు ఆంజనేయ స్వామి కనపడ్డారంట భీముడికి. కనిపించి ఆయన యొక్క కేశాలు, ఆయన జుట్టు కొంచెం తెంపిచ్చాడంట. ఈ పట్టుకో అయిపోద్దన్నాడంట. ఇదేంటిది, వీటితో నేనేం చేస్తా అన్నారంట భీముడు. ఒక్క వెంట్రుక వేయంగానే కొన్ని వేల శివలింగాలు వచ్చేస్తాయంటండి ఆంజనేయ స్వామి ఒక వెంట్రుక వేయంగానే. ఆ ఋషి ఏంటంటే అన్నిటికీ కూడా దండం పెట్టుకుని వచ్చేసరికి ఈయన కొంచెం ముందుకు వెళ్ళిపోయేవాడంట. ఆ విధంగా ఒక్కసారి ఇద్దరు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే, ఎప్పుడైతే ఋషి ముందుకు వెళ్తున్నాడో భీముడు ఒక్క ఎంట్రీ చేసేవాడంట. కొన్ని వేల శివలింగాలు వచ్చేసాయంట. అవన్నిటికీ కూడా అభిషేకం చేస్తూ ఈయన మళ్ళీ ముందుకెళ్తూ ఉండేవారంట. ఆ విధంగా వెళ్తూ ఉండగా చిట్ట చివరికి భీముడు ఇలా వెళ్ళిపోతుంటే ఈ ఋషి భీముడు ఎడమకాలు పట్టేసుకున్నాడట. టక్కే దొరికిపోయామన్నాడట. సరే యుధిష్ఠిర మహారాజ్ డిసైడ్ చేయని, మరి ఆల్మోస్ట్ బాడీ అంతా వచ్చేసింది కదా, సరే ఈ లెఫ్ట్ కాలు మాత్రం ఎరకొట్టి నువ్వు తినేసి అని చెప్పాడు ఋషికి. ఋషి అన్నాడంట, ఎంత బాగా రాజనీతి చెప్పావు యుధిష్ఠిర మహారాజ్, లేదు నేను నీ యాగం చేస్తాను అని చెప్తారంట. సో ఆంజనేయ స్వామి జుట్టు అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ హెయిర్ అనమాట, ఇట్స్ నాట్ కలి ఆర్డినరీ హెయిర్, అంత మహిమ ఉంటుందన్నమాట ఆయన ఒక్కొక్క వెంట్రుకలో కూడాను. సో కంచన భరణ బిరాస సువేశ కానన కుండల కుంచిత కేశ. జై శ్రీరామ్.